ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. సాయి భక్తులకు నమస్కారం. బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను. శ్రీ సాయి సచ్చరిత్రం 30వ అధ్యయనంలో శ్యామ మొరొక్కు గురించి తెలుసుకుందాం. మొన్న కాకాజీ సప్తశృంగ దేవత ఏ విధంగా తన కలలో కనిపించి బాబావారిని దర్శనం చేసుకోమంది. ఆయన అమ్మవారిని అడిగే లోపలనే మెలకువ వచ్చేసింది. మెలకువ వచ్చిన తర్వాత ఆయన త్రయంబకేశ్వరుడు వెళ్ళి పూజ చేసినా కూడా ఆయన యొక్క శాంతి తొలగిపోదు, మనశ్శాంతి కలగదు. తర్వాత అమ్మవారినే మళ్ళీ ముక్కుంటే నేను త్రయంబకానికి వెళ్ళమనలేదు, బాబా అంటే షిరిడీ సాయిబాబా అని చెప్తుందనమాట. ఈ కాకాజీ ఏ విధంగా బాబావారిని దర్శనం చేసుకుంటాడు, షిరిడీ ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి అని ఆలోచన చేసుకుంటా అంటే అప్పుడు బాబావారు శ్యామాని పంపిస్తారు. ఆ శ్యామ ఎందుకు వస్తాడో చూద్దాం. కాకాజీ షిరిడీకి పోవుట కాలోచించుచుండగా ఒక అతిథి అతన్ని షిరిడీకి తీసుకుని పోవుటకు అతని ఇంటికి వచ్చెను. అతడు ఇంకెవడో కాదు, బాబాకు ముఖ్య భక్తుడు శ్యామానే. శ్యామ ఆ సమయమున వనికి ఎట్లు వచ్చెనో చూతుము. శ్యామ బాల్యములో జబ్బు పడినప్పుడు అతని తల్లి తమ గృహదేవతయగు వనిలోని సప్తశృంగికి జబ్బు నయము కాగానే నీ దర్శనముకు వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టెదని మ్రొక్కకెనెను. కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచములపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడెను. తనకు నయమైనచో 2 వెండి కుచములు సమర్పించేదనని అప్పుడు ఇంకొక మొక్కెను. కానీ ఈ 2 మొక్కులు కూడా ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోయినప్పుడు ఈ సంగతి శ్యామకు చెప్పి 2 మొక్కులు చెల్లించు భారము అతనిపై వేచి ఆమె మృతి చెందెను. ఆ విధంగా వాళ్ళ అమ్మ మొక్కు ఏంటుంది, శ్యామకి చిన్నప్పుడు బాగాలేకున్నప్పుడు బాగైన తర్వాత సప్తశృంగ దేవత దర్శనానికి వస్తానని, నీ పాదాల మీద బిడ్డను పెట్టి నీ ఆశీర్వాదం తీసుకుంటానని. అదేవిధంగా ఆమెకు స్కిన్ అలర్జీస్ అనుకుంటా, అవి స్కిన్ అలర్జీస్ వచ్చినప్పుడు ఆమె కూడా అది మొక్కుంటుందన్నమాట. అది వెళ్ళిపోతే ఖచ్చితంగా నీకు కవచములు చేపిస్తారు, 2 వెండి కవచములు చేపిస్తాను అని మొక్కుంటుందన్నమాట. సరే అని చెప్పేసి 2 కుచములు చేపిస్తానని అనుకుంటుంది. తర్వాత ఆమె అలానే గడిచిపోతుంది. 30 ఏళ్ళు అయిపోతాయి. శ్యామ పెద్దోడైపోతాడు. ఆమె చనిపోయేటప్పుడు శ్యామకి చెప్పి చనిపోతుంది. అయినప్పటికి కూడా శ్యామ మర్చిపోతాడు. 30 ఏళ్ళు గడిచిపోతుంది. అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్యుడు వచ్చి నెల దినముల చటే మకాము చేసెను. అతడు శ్రీమాన్ బూటి మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరువుగా నుండెను. ఒక జ్యోతిష్యుడు కొంతమందికి చెప్తాడు, వాళ్ళ జీవితాల్లో జరిగినవి కరెక్టే అని అనుకుంటుంటారు. అలా ఈ జ్యోతిష్యుడు కూడా శ్యామ తమ్ముడు బాపాజీకి జ్యోతిష పండితుడిగా సంప్రదించగా తడు తల్లి మొక్కులు చెల్లించకపోవటచే వారికి కష్టములు సప్తశృంగ దేవత కలుగు చేయుచున్నదని చెప్తాడు. బాపాజీ ఈ సంగతి శ్యామకు తెలియపరిచెను. అప్పుడు శ్యామకు సర్వం జ్ఞప్తికి వచ్చెను. ఇంకను ఆలస్యం చేసినచో హానికరం అనుకుని శ్యామ ఒక కంసలిని పిలిచి 2 వెండి కుచములను చేయించెను. మసీదుకు పోయి బాబా పాదములపై పడి 2 కుచములు నచ్చటబెట్టి తన మొక్కులను చెల్లించేయమని బాబాకు కోరుకుంటాడనమాట. ఇది నాకు సమర్పించాల్సింది, మీ ఇంటి దేవత అయిన సప్తశృంగ దేవతకి తీసుకెళ్ళి ఇవ్వు అని దర్శనం చేసుకుని ఇచ్చినా అని చెప్పి బాబావారు చెప్తాడు. బాబాయే తన సప్తశృంగ దేవత అగుటచే వాణ్ణి ఆమోదించమని వేడెను. నీవు స్వయముగా పోయి సప్తశృంగ దేవతకు మొక్కు చెల్లింపుమని బాబా నిర్బంధించెను. బాబా ఊది ఆశీర్వాదములను పొంది శ్యామ వని పట్టణమునకు బయలుదేరెను. పూజారి ఇల్లు వెదుకుచు తుదుకు కాకాజీ ఇల్లు చేరెను. అప్పుడు కాకాజీ షిరిడీకి పోవలనను గొప్ప కుతూహలంతో నుండెను. అట్టి సమయంలో శ్యామ వారింటికి వెళ్ళెను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికయో చూడము. అంతే కదా, ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు కాకాజీ షిరిడీకి రావాలి, ఎట్లా వెళ్ళాలి అని. అదే టయానికే బాబావారు శ్యామాని పంపించాడు. శ్యామ తన తల్లి మొక్కుకున్న మొక్కులు తీర్చడానికి వనికి వెళ్తాడు. అలా అనుకోకుండా తటస్థపడతారనమాట. అంటే ఇదంతా దైవం నడిపిస్తున్నదే అనమాట, బాబావారు నడిపిస్తున్నదే. అదేవిధంగా దేవుడు కూడా సప్తశృంగ దేవత కూడా నడిపిస్తున్నదే. మీరెవ్వరు
అక్కడ సప్తశృంగ దేవత కాకాజీకి, శ్యామాని ఇక్కడ బాబావారు ప్రోత్సహించడం వల్లే కదా శ్యామ వనికి వెళ్ళి కాకాజీని కలుస్తాడు. మీరెవరు, ఎచ్చటి నుండి వచ్చినారని కాకాజీ అడిగాను. మాది షిరిడి, నేను సప్తశృంగికి మొక్కు చెల్లించుటకు ఇక్కడకు వచ్చినానని శ్యామ అనెను. షిరిడి నుంచి వచ్చనని తెలియగానే శ్యామను కాకాజీ కౌగలించుకొనెను, ప్రేమచే మైమరిచెను. వారు సాయిలీలలు గూర్చి ముచ్చటించుకొనిరి. శ్యామ మొక్కులన్నీ చెల్లించిన పిమ్మట వారిద్దరూ షిరిడీకి బయలుదేరిరి. షిరిడీ చేరగానే కాకాజీ మసీదుకు పోయి బాబాను జూచి వారి పాదములపై పడెను. అతని కళ్ళు కన్నీటితో నిండెను, అతని మనస్సు శాంతించెను. సప్తశృంగ దేవత స్వప్నంలో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే తన మనస్సులోని చంచలత్వం అంతయూ పోయి ప్రశాంత వహించెను. కాకాజీ తన మనస్సులో నిట్లనుకొనెను, ఏమి ఈ అద్భుత శక్తి, బాబా ఏమీయూ పలకలేదు, ఉత్తర ప్రత్యర్థములు కూడా జరపలేదు, ఆశీర్వాదములైనను పలకలేదు, కేవలం వారి దర్శన సంతోషమునకు కారణమయ్యను. వారిని దర్శించినంత మాత్రాన్నే నామ అంటే మనస్సులో వచ్చే చంచలత్వం అంతా పోయినది, అంతరంగమున ఆనందం ఉద్భవించినది. ఇదియే దర్శన భాగ్యం. అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిడివించెను. అతని నోట మాట రాకుండెను. బాబా లీలలు విని అతని సంతోషము కంతు లేకుండెను. బాబాను సర్వస్వ శరణాగతి వేడెను. తన వేదనను బాధలను మరిచెను. స్వచ్ఛమైన ఆనందం పొందెను. అక్కడ 12 రోజులు సుఖంగా నుండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకొని వారి ఊదీ ప్రసాదముల ఆశీర్వాదములను పొంది ఇల్లు చేరెను. ఈ విధంగా కాకాజీ షిరిడీకి శ్యామతో పాటు వెళ్తాడు. బాబావారు దర్శనం చేసుకుంటానే అతని మనస్సులో ఉన్న కల్మషత్వమంతా, చంచలత్వం అంతా పోయి గురువుపై స్థిర నివాసం కలిగి ఆయన మనస్సుకు సంతోషము ఏర్పడుతుందన్నమాట. ఈ విధంగా బాబావారు తన భక్తులు ఎక్కడ ఉన్నా కూడా పిచ్చుకకు కాలికి దారం కట్టి ఈడ్చినట్టుగా తన దగ్గరికి ఈడ్చుకుంటాడు. అదేవిధంగా ఆయన యొక్క రక్షణ ఆ విధంగా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.